అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు గెలిపిస్తాయన్న ధీమాతో కాంగ్రెస్ నేతలున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫలితాలను గుర్తు చేస్తూనే టికెట్ ఆశించి దక్కని వారిని బుజ్జగిస్తున్నారు. కాగా ఇప్పటికే స్టార్ క్యాంపైనర్లు జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అనుశ్రీ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తి చేసుకుంది. నామినేషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఇన్ఛార్జి మంత్రులు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. 7 డివిజన్లలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. 3 మంత్రులు కీలకంగా జూబ్లీహిల్స్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశించి భంగపడిన నేతలందరినీ కూడా పార్టీ నేతలు బుజ్జగించడం జరిగింది. వారిని నచ్చజెప్పి ప్రచారంలో తిరిగేలా చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని వనరులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. షేక్పేట్, రహమత్ నగర్, అమీర్పేట్ ఇలా ప్రతి డివిజన్కు కూడా పూర్తి స్థాయిలో ఒక ఇన్ఛార్జిని బూత్ కమిటీ స్థాయి నుంచి కూడా పార్టీలో కార్యకర్తలందరినీ యాక్టివేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నవీన్ యాదవ్ స్థానికంగా బలమైన నేతగా ఉన్నాడు. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించిందో ఇక్కడ జూబ్లీహిల్స్లో అదే రకమైన వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. స్థానికంగా బలమైన నేతలనే బరిలోకి దించడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మనం చూసాము, బలమైన నేత స్థానికంగా ఉన్న శ్రీ గణేష్ను బరిలో దింపడం జరిగింది. అక్కడ గతంలో శ్రీ గణేష్ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మరీ అక్కడ బలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందడం జరిగింది. అయితే అదే ఫార్ములాతో నవీన్ యాదవ్ ఇక్కడ జూబ్లీహిల్స్లో బలంగా ఉండడం, గతంలో 2-3 సందర్భాల్లో అతను పోటీ చేశాడు. వ్యక్తిగతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా అతనికి 40,000 ఓట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ను బలమైన వ్యక్తిగా పోటీలోకి తిప్పడం జరిగింది. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. బూత్ కమిటీ స్థాయి నుంచి కూడా పార్టీలో విస్తృత ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.